వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. బీఆర్ఎస్లో గెలిచిన 39 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి. కొంతమంది ఏమో బీజేపీతో మాట్లాడుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ఫిరాయింపులు ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు దేశవ్యాప్తంగా? ఇది ఏదో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే పక్కనున్న కర్ణాటకకి, ఇట్లా ఏ ఒక ప్రాంతానికో రెండు రాష్ట్రాలకో పరిమితమైంది కాదు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ ఫిరాయింపు చట్టాన్ని ఎందుకు స్టబ్బన్గా, స్ట్రిక్ట్గా అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు ఎమ్మెల్యేలకు, లేకపోతే ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా వీళ్ళకి ఎందుకు భయం లేకుండా పోయింది? బీజేపీ మాత్రమే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు, అలాగే జరుగుతోంది. కానీ మిగతా పార్టీలు ఎందుకు ఇంత నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నాయి ఇతర పార్టీల ఎమ్మెల్యేలని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. ఎందుకంటే దీనికి ఒక హిస్టరీ. 1967 డిసెంబర్ 8వ తేదీన ఫస్ట్ ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేదాన్ని పార్లమెంట్లో అప్పుడు ప్రవేశపెట్టారు. కానీ అది అప్పుడు ఆమోదం పొందల. దాని మీద అప్పుడు వైబీ చవాన్ గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఆయన నేతృత్వంలో కమిటీ వేయడం, ఆయన ఇంకో 2 ఏళ్ళకి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్టు సరిగా లేదని చెప్పి మళ్ళీ ఇంకో కమిటీ వేయడం, ఇట్లా రెండవ పార్లమెంట్లో మొదలైన నాలుగవ పార్లమెంట్లో మొదలైన ఈ తతంగం 54వ రాజ్యాంగ సవరణంత వరకు అలాగే సాగుతూ వచ్చింది. చివరికి 1985 మార్చి 1వ తేదీ నుంచి యాంటీ డిఫెక్షన్ లా అమల్లోకి వచ్చింది. మధ్యలో ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మహిళా బిల్లు లాగానే ఇది కూడా. ఇది వస్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి పార్టీలే వాళ్ళే అడ్డుపడి కొట్టుకొని ఏదో ఒక పార్టీ నిబద్ధతతో ఇది పెడదాము అని అంటే మిగతా పార్టీలన్నీ అడ్డం తిరగడం. అధికారంలో ఉన్నవాళ్ళు పెడతామంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న ఇష్టం లేని వాళ్ళు. ఎందుకంటే చేసేది వాళ్ళ స్వార్థం కోసం కదా. అందుకని ఈ బిల్లు ఉంటే ఇది కష్టం అని చెప్పి ఒప్పుకోలే. దాదాపు 25 సంవత్సరాలు ఆ తర్వాత వచ్చిన ఏమి లాభం? అన్ని లూప్ హోల్సే. చట్టం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎంతమంది ఎమ్మెల్యేలని ఎవరెవరు ఎలా తీసేసుకుంటున్నారు. ఇది ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఏముంటాయి అనేది ఒక మాట అయితే, ఉదాహరణకి 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వైసీపీ వాళ్ళని 23 మందిని తీసుకుంది. అప్పుడు నానా గగ్గోలు పెట్టింది వైసీపీ, మా ఎమ్మెల్యేని పశువులు ఉన్నట్టు కొంటావా, అదే. మరి వైసీపీ అధికారంలోకి వచ్చినాక మన టీడీపీ వాళ్ళు 3 తీసుకుంది. మరి అదెందుకు? అలాగే తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని గుండుగుత్తగా తీసేసుకుంటుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది, ఇది ప్రజాస్వామ్యమా ఇదని బట్టలు దించుకున్నారు. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏది నిజం, ఏది కరెక్టు, ఎవరు కరెక్టు అంటే అందరూ ఆ బాపతగాళ్ళు అన్నట్టు తయారయ్యారు. ఎక్సెప్ట్ ఈ ఒక విషయంలో బీజేపీకి కొంతవరకు కొన్ని మార్పులు వేయచ్చు. కానీ మరి ఇంత దారుణంగా అసలు